వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డీజే సౌండ్స్ ఎక్కువగా వింటూ ఉంటాము. సో ఇదొక ప్యాషన్ అయిపోయింది. అయితే ఇవి మన మెదడు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? సో రీసెంట్గా వచ్చిన కేసు దీని గురించి ఏం చెప్తుంది? వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా బ్రెయిన్ మీద ఈ ధ్వనులు అనేవి బాగా ఎఫెక్ట్ చూపిస్తాయని ఇంతకుముందు కూడా నేను మీతో ఒక ఎపిసోడ్ చేశాను. అంటే సెల్ ఫోన్ నుంచి వచ్చే ధ్వనులు, ఇట్లాగా గట్టి సౌండ్స్. అయితే ఈ డీజే సౌండ్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. నిజంగానే గుండెల్లో ఏదో దడదడగా అనిపిస్తూ ఉంటుంది. వింటేనే చెవులు పోతాయన్న అలా ఫీలింగ్ అనేది ఉంటుంది. అంత సౌండ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ట్రెండ్ అనుకోండి. ఎస్. అయితే ఛత్తీస్గఢ్లో ఏదో ఒక కేసు వచ్చింది. దీనివల్ల బ్రెయిన్లో ఒక ట్యూమర్ వచ్చింది అని అన్నారు. ఏంటి డాక్టర్ గారు? బ్రెయిన్లో ట్యూమర్ కాదండి. విషయం జరిగింది ఏంటి, బ్రెయిన్లో హెమరేజ్ వచ్చింది, రక్తస్రావం జరిగింది. అదేంటి అప్పటికప్పుడే, అది ఏదో కొన్నాళ్ళ తర్వాత ఎక్స్పోజర్, మొబైల్ ఫోన్ లాగా వచ్చిన బ్రెయిన్ ట్యూమర్ లాంటిది కాదు అది. తర్వాత మనం మొబైల్లో కూడా మనం సౌండ్ల గురించి మాట్లాడలేదు, దాని గురించి రేడియేషన్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ రెండు విషయాలు. ఇప్పుడు మొట్టమొదట ఈ ఛత్తీస్గఢ్లో బలరాంపూర్ అనే ఊర్లో 40 సంవత్సరాల వ్యక్తి సడన్గా అతనికి మెదడు లోపల రక్తస్రావం జరిగింది. దానికి కారణం ఏమిటి అని విశ్లేషణ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంట్రెస్టింగ్ ఏమిటంటే, ఆయన 40 సంవత్సరాల వయసు. అతను వృత్తిరీత్యా ఈ డీజే ఏదైతే డీజే అంటే డిస్క్ జాకీ మ్యూజిక్ అని అంటే అది మిక్సప్, అది అంతా చాలా లౌడ్ సౌండ్, అంటే ప్రజలకు ఉత్సాహం ఆ టైంలో. తర్వాత దాని పర్యవసానాలు ఎంతోమంది లెక్క చేయటం లేదు. సో దాని గురించి మాట్లాడదాం. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఆ మైక్ స్పీకర్ దగ్గర అతను ఏదో ఒక వెహికల్ లోపలికి ఎక్విప్మెంట్ లోడ్ చేస్తున్నాడు. జరుగుతున్నదల్లా అది. ఆయన డీజే గట్ట కాడు. ఆ సౌండ్ ప్రభావం వల్ల మెదడు లోపల సడన్గా అతనికి ఇబ్బంది వచ్చింది. ముందు డిజినెస్ లాగా వచ్చింది, పట్టించుకోలేదు ఏదో లేని. ఒక 2 రోజులు తలనొప్పి వచ్చింది, వాంతి వచ్చింది. అప్పుడు మరి న్యాచురల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు సిటీ స్కాన్ చేశారు. సిటీ స్కాన్ చేయగా మెదడులో వెనక భాగం, ఇది ఆక్సిపిటల్ బోన్ అంటారు, ఆ భాగంలో క్లాట్ వచ్చింది. ఆయన బ్లడ్ ప్రెషర్ పరీక్ష చేయగా నార్మల్ ఉంది. తలకు ఎప్పుడు కూడా దెబ్బ తగలలేదు. ఇవి ఎందుకంటే కారణాలు, ఇప్పుడు ఏదైతే మెదడు లోపల రక్తస్రావం జరగడానికి కారణాలు విశ్లేషణ చేసుకుంటే, బీపీ ఉందా, 60-70 సంవత్సరాల వయసా, ఏదన్నా రక్తం పల్చగా అవ్వడానికి యాంటీ కోయాగ్యులెంట్స్, యాంటీ ప్లేట్లెట్స్ మందులన్నీ ఉంటాయి, ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ లాంటివి, అలాంటివి వాడారా, తలకి కానీ ఈ మధ్య కాలంలో ఏదైనా కొట్లాట్లో కానీ పాల్గొన్నాడా, ఇలాంటివి ఉన్నాయి కారణాలు. ఇవేవి లేవు. 40 సంవత్సరాల వయసు. సో అక్కడ వారు విశ్లేషణ ప్రకారం ఏంటంటే, ఇదే 100% డీజే సౌండ్ ఏదైతే చాలా లౌడ్ మ్యూజిక్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల మెదడులో రక్తస్రావం జరిగింది. ఇప్పుడు ఈ లౌడ్ మ్యూజిక్ వల్ల ఇబ్బందులు ఏమిటి సంబంధించి, బీపీ పెరుగుతాయని తెలుసు, చెవులో వినికిడి తగ్గొచ్చు, కొంతమంది చాలా ఇరిటబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ వివాహాల దగ్గర, శుభకార్యాల దగ్గర కానీ మైక్ స్పీకర్ కానీ పొరపాటున ఎవరైనా నిలబడితే కొంచెంసేపు వినబడినట్టు అయిపోతుంది. కంటిన్యూస్గా వినేటట్టయితే చెవు పూర్తిగా వినికిడి కూడా తగ్గిపోయే సన్నివేశాలు కూడా ఉన్నాయి. కానీ మెదడులో రక్తస్రావం అనేది ఇంతవరకు జరగలేదు. రక్తం దానికి ఏదైతే ఉందో బీపీ, రక్తపోటు బాగుంది కాబట్టి ఇదంతా కూడా ఆ డీజే మ్యూజిక్ వల్లే వచ్చిందని వాళ్ళు విశ్లేషణ చేశారు. సరే, ఇంకొక మాట ఏం చెప్పారు అని అంటే, ఈ భాగంలో వచ్చి అక్కడ మ్యూజిక్ ఎక్కడికి ఎక్స్పోజ్ అయింది, ఆయన వెనకబడి ఉన్నాడు, అక్కడ నుంచి స్పీకర్ ఉంది వెనక, దానివల్ల ఈ భాగంలో ఉంది, పురి భాగంలో అని. దాన్ని ఆక్సిపిటల్ బోన్ అంటారు. వారు ఏంటంటే అది కొంచెం పల్చటి బోను అని. నిజానికి ఏమిటంటే చెప్పుకుంటే పురి భాగంలో 4 ముఖ్యమైన బోన్స్ ఉంటాయి, ముఖ్యమైనవి. ఇది ఒకటి ఫ్రాంటల్, పెరైటల్, ఇక్కడ టెంపరల్, ఆక్సిపిటల్. అన్నిటికంటే దళసరైంది, మందమైంది పెరైటల్ బోన్. ఆ తర్వాత ఫ్రాంటల్. 3వ స్థానం ఆక్సిపిటల్ బోన్. ఆక్సిపిటల్ బోన్ నిజానికి మరీ పల్చటి బోన్ ఏం కాదు. మరి దాని లోపలికి ఎందుకు వచ్చింది అని చూసినట్టయితే అది కూడా నా ప్రకారం సరిపోవటం లేదు. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ కోసం విశ్లేషణ చేస్తే భారతదేశంలో 40 నుంచి 59 సంవత్సరాల వయసు వాళ్ళలో 54.5 మందికి ఉంది బ్లడ్ ప్రెషర్. అది తీసిపడేదానికి కూడా లేదు. అయితే ఆ రోజు అక్కడ రికార్డింగ్ చేయగా బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ నిజానికి పూర్తిగా లేదు, ఆ ముందు నుంచి ఉన్న ఏదో కారణాంతరం వల్ల ఆ రికార్డింగ్ నార్మల్ ఉందా కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ ఉందా లేదా అంటే చూడాలంటే కొన్నాళ్ళ నుంచి అతను ఇంతకుముందు చూపించుకోలేదనుకోండి. ఎందుకంటే 54.5% అనేది చాలా ఎక్కువ కదా. అంటే సగం కంటే ఎక్కువ మందికి భారతీయుల్లో ఉంది 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి.
అలాంటప్పుడు ఏంటి, ఏదైనా అవసరమైనట్టు ఛాతీకి చెస్ట్గా ఎక్స్రే కానీ, దానివల్ల గుండె సైజు ఏమైనా పెరిగిందా, ఈకోకార్డియోగ్రామా, ఈసీజీ ఇలాంటి వాటిలో ఏమైనా మార్పులు వచ్చినట్టయితే మెదడులో ఈ మార్పు అన్నది బీపీ వల్లే రావచ్చునని చెప్పడానికి. ఇవేవి మన దగ్గర లేదు కాబట్టి చెప్పడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు సౌండ్ గురించి మాట్లాడుకుంటే మామూలుగా మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఈ సౌండ్ తాలూకా ప్రమాణ సూచిక ఏమిటంటే DBS అంటారు, డెసిబిల్స్ అని. నార్మల్గా మన ఇద్దరు మాట్లాడుకున్నది 60 నుంచి 70 డెసిబిల్స్ అండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఎవరైతే అందరూ ఇంటి దగ్గర ఉంటారో అది అక్కడ 55 నుంచి 45, అంటే రాత్రి మీద 45 డెసిబల్స్, పగలైతే 55. కమర్షియల్ కాంప్లెక్స్ అంటే కొంచెం మాటలు ఎక్కువ అవుతాయి కదా, 55 నుంచి 65. అంటే రాత్రి ఇప్పుడు కూడా తక్కువ ఇచ్చారు. అది ఒక నిర్దేశకం, ఇవన్నిటికీ ఉన్నాయి పర్మిసబుల్ లిమిట్స్ అని. లేదు ఎక్కడైనా ఇండస్ట్రియల్ జోన్ అనుకోండి 75 నుంచి 80 వరకు. మీరు నమ్మండి, ఈ డీజే వల్ల 110 నుంచి 130 వరకు డెసిబుల్స్ వస్తున్నాయట. అంటే ఎంత ప్రమాదమైన సౌండ్ వినండి. అంటే అసలు ఏం జరుగుతుంది డాక్టర్? ఒక సౌండ్ వెళ్తుంది చెవులోంచి, చెవు కింద మెదడుకి ఎన్నో మైళ్ళ దూరం లేదు కదండి. ఈ సౌండ్ తాలూకా ధ్వని తరంగాల తాలూకా ఇబ్బంది. ఇప్పుడు అదే కాకుండా డీజే అన్నది ఒకటే కాకుండా ఇప్పుడు ప్రపంచం నడుస్తున్న పద్ధతిలో ఈ నాయిస్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయిందండి. రోడ్ ట్రాఫిక్ కానీ, రైల్వే ట్రాఫిక్ కానీ, ఎయిర్ ట్రాఫిక్ కానీ, ఏదైతే ఒకప్పుడు విమానం ఎక్కితే పెద్ద గగనంలా ఉండేది, ఇప్పుడు విమానయానం భారతదేశంలో చాలా ఈజీగా అయిపోయింది. సంతోషమే, అందరూ వెళ్ళాలి, బట్ కానీ ఆ సౌండ్ అనేది వస్తూనే ఉంటుంది. అదే కదా ప్రాబ్లం. ఎంత బిజినెస్ క్లాస్ లో. అదే కాకుండా బాంబే లాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఏదైతే ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేటువంటి పై అంతస్తు వాళ్ళకి ప్రమాదం ఎక్కువట. అది కూడా ఒక స్టడీ జరిగింది. ఇండస్ట్రీ అనేది చాలా ముఖ్యం, కానీ ఇండస్ట్రీ వాళ్ళకి వచ్చే సౌండ్స్, ఇంకా లాస్ట్లో ఏమిటంటే ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాగ ఏ కారణాల వల్ల వచ్చినటువంటి సౌండ్ల వల్ల కూడా నాయిస్ పొల్యూషన్ అనేది, అందరూ ఎయిర్ పొల్యూషనే మాట్లాడుతున్నాం, నాయిస్ పొల్యూషన్ తక్కువేం కాదు సుమండి. ఇప్పుడు మన హైదరాబాద్లోనే తీసుకోండి, నాయిస్ పొల్యూషన్ మ్యాక్సిమంగా ఉండే ప్రాంతాలు మీరు నమ్ముతారా? అన్నిటికంటే జూబ్లీ హిల్స్, ఏదైతే హైఫై ఏరియా అని అనుకుని అందరూ అనుకుంటారో, జూబ్లీ హిల్స్లో ఎక్కువ నాయిస్ పొల్యూషన్ ఉందట. ఇది ప్రభుత్వం వారి గణాంకాలు, తెలంగాణ ప్రభుత్వం వారి. ఆ తర్వాత తార్నాక, ఒకటిపల్లి వెనక లేదు, మధ్యలో ఎక్కువ జీడిమెట్ల లేకపోతే సనత్ నగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉంది. ప్రపంచంలో తీసుకుంటే అన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఎక్కడంటే ఢాకా. ఎందుకంటే అక్కడ ఈ క్లాత్ ఫ్యాక్టరీస్ చాలా ఎక్కువ అండి. ఇండస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి సౌండ్ ఏదైతే ఉందో మ్యాక్సిమం అట. రెండో స్థానం అనేది ఇస్లామాబాద్, భారత్, పాకిస్తాన్ అన్నీ కూడా మీద ఈ ప్రాంతంలోనే, ఏషియా ఖండంలోనే. మూడవది ఢిల్లీ. సరే, తర్వాత మన దేశంలో తీసుకుంటే కలకటా, లేకపోతే అసన్సోల్, వెస్ట్ బెంగాల్లోనే జైపూరు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ నాయిస్ పొల్యూషన్ చాలా చాలా ఎక్కువగా అయింది. దీని ఇబ్బందులు తీసుకున్నట్టయితే మనం చెప్పుకున్నటువంటి బ్లడ్ ప్రెషర్ పెరగడం అనేది, ఎందుకంటే అది నచ్చదు, ఇది ఎంతమందికో తెలియకుండానే రక్తం అసలు ఏంటండి అని అందరు అంటారు. మ్యారేజ్లో చాలా ఎక్కువ సౌండ్ పెట్టేశారు, మైక్ దగ్గర కూర్చున్నాను, అసలు నాకు చాలా ఇబ్బంది అయిపోయిందని అంటారు అందరూ. ఆ ఎఫెక్ట్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది, చాలా కామన్. చెవులో వినికిడి గురించి కూడా మాట్లాడినాము. ఇరిటబిలిటీ చాలా, అసలు కోపం తాపం ఎక్కువైపోతుంది వాళ్ళ పనిచేసే వాళ్ళందరికీ. ఆ సౌండ్కి రోజు వింటూ ఉండి అదొక ఎత్తు అయినట్టయితే డిస్టర్బెన్స్ అవుతుంది కదా. మెదడులో మార్పులు చాలా ఉన్నాయి. దీని గురించి చాలా పెద్ద స్టడీస్ వచ్చాయి. ఫస్ట్ మనం ఏదైతే ఛత్తీస్గఢ్లో సంఘటన గురించి నేను కొంచెం లోతుగా పరిశీలన చేసి చదివినట్టయితే ఇంట్రెస్టింగ్ మాట ఒకటి వచ్చింది. మెదడులో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఒకటి ఉంది. మన కోవిడ్ టైంలో ఈ మాటను చాలాసార్లు మాట్లాడుకున్నాం. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఒక పొర, అంటే ఒక ప్రొటెక్టివ్ లేయర్, అది ఒక కవచం లాంటిది. రక్తనాళాలు లోపల భాగంలో ఉంటుంది, ఈ రక్తనాళాలు మెదడు లోపల ఉంటాయి. దీనిని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని. అంటే బ్యారియర్ అంటే అసలు పూర్తిగా నిర్భేద్యం అని, కానీ నిజానికి ఇది కాదట, ఒక ఫిల్టర్. అది ఎలాంటిది, ఒక గేట్ కీపర్ అనుకోండి. అంటే ఎవరు వచ్చే వాళ్ళకి గేట్ తెరవడం, వెళ్ళిపోయే వాళ్ళకి గేట్ తెరవడం లాంటిది. ఇది చాలా మంచి ప్రయత్నం కూడా ఏం చేస్తుంది. ఏది అనవసరమైనటువంటి మలిన పదార్థాలను కానీ, అనవసరమైనటువంటి ఏదైనా టాక్సిన్స్ కానీ, క్రిములు కీటకాలను ఏది కూడా మెదడు లోపలికి వెళ్లకుండా చేసేటువంటి ఒక గొప్ప వ్యవస్థ భగవంతుడు అమర్చాడు. అదే కానీ ఏదైనా కారణం వల్ల ఛిద్రం అయిపోయింది అనుకోండి, డిస్ఫంక్షన్ అయిపోయింది అనుకోండి, డిస్రప్ట్ అయిపోయింది అనుకోండి, ఏం జరుగుతుంది? బ్రెయిన్కి ప్రమాదం జరుగుతుంది. ఈ వ్యక్తికి అదేనా కారణమేమో అని నా ఆలోచన. ఇప్పుడు నాయిస్ వల్ల ఏం జరుగుతుంది? ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది డిస్రప్ట్ అయిపోతుంది, ఛిద్రం అయిపోతుంది.
దానివలన మెదడు లోపల ఒక రకమైనటువంటి హెమరేజ్ లాగా రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక కారణం, అన్నిటికంటే ముఖ్య కారణం అనేది హెమరేజ్, రక్తస్రావం జరగడం. రక్తస్రావం జరగడం వల్ల ఏమిటి, దాని లోపల ఉండేటువంటి సెకండరీ చేంజెస్ అని వస్తాయి. రక్తం వెళ్ళింది బ్రెయిన్ లోపల కానీ ఊరుకుంటుందా, లేదు. దానివల్ల వాపు వస్తుంది, ఇంకా మిగతా మార్పులు కూడా వస్తాయి. దానివల్ల కాలు చెయ్యి ఏదన్నా ఇబ్బంది రావడానికి, ఈ వ్యక్తి కాలు చెయ్యి ఏదైనా వీక్నెస్ అయిందని మనకి అక్కడ వచ్చినటువంటి సమాచారంలో లేదు, కానీ అది ఒక ముఖ్యమైన కారణం. ఇంకొకటి స్ట్రోక్. ఈ స్ట్రోక్లో కూడా ఏమిటి, స్ట్రోక్ మామూలుగా వచ్చింది, స్ట్రోక్ రావడం అన్న దానికంటే కాకపోయినా స్ట్రోక్ వచ్చింది అనుకోండి, స్ట్రోక్ రావడం వల్ల ఏమవుతుంది, ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఛిద్రం అయిపోతుంది. అప్పుడు ఈ స్ట్రోక్కి టీపీఏ అంటే రక్తం బ్లాక్ అయిపోయింది రక్తనాళాలు అనుకోండి, దానిని తొందరగా తెరవడానికి ఒక రకమైనటువంటి యాంటీకోయాగులెంట్ మందిస్తారు, టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అని. అది కానీ ఏ కారణం వల్ల కానీ ఇవ్వడం కానీ లేట్ అయితే, ఏదైతే మామూలుగా ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు, స్ట్రోక్లో 2 రకాలు, మనం ఇంతకుముందు కార్యక్రమం కూడా చేశాం. అంటే రక్తం ఆగిపోవడం వల్ల వచ్చేదాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. ఈ ఇస్కీమిక్ స్ట్రోక్గా మొదలయ్యి అది హెమరేజిక్ స్ట్రోక్ అయిపోతుందట, అంటే రక్తస్రావం అందులోపలికి వెళ్ళిపోతుంది, అది ఇంకా ప్రమాదమైంది. ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. అదే కాకుండా ఇన్ఫ్లమేషన్ అండి, మెదడు లోపల వాపు, ఈ టాక్సిన్స్ ఏదైతే నార్మల్గా మెదడు లోపలికి ఎట్టి ప్రవేశం కూడా అవకాశం లేనటువంటి టాక్సిన్స్ అనేటి చెడు పదార్థాలు, దుష్పదార్థాలు మెదడు లోపలికి ప్రవేశించి అక్కడ ఉండేటువంటి కొన్ని సెల్స్ ఉంటాయి, మైక్రోగ్లయా అని, ఆస్ట్రోసైట్స్ అని, అవన్నీ కూడా ఓవర్ యాక్టివేట్ అయిపోయి మెదడు లోపల ఉండాల్సిన రక్తం, అంటే ప్రసిద్ధానికి సృష్టికర్త ఏరియాలో ఉండాలి, ఏరియాలో రక్తం కణాలు లోపల ఉండాలి అని చెప్పాడు ఆయన. రక్తనాళాల లోపల అవి బయటకు వస్తే దాని ఇబ్బంది దానికి ఉంటుంది కదా. ఇవే ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్లు తాలూకా ఛిద్రం అవడం వల్ల వచ్చింది. అందువల్ల ఇప్పుడు ఇతనికి కారణాలని బ్లడ్ ప్రెషర్ లేదు కాబట్టి, అదే కాకుండా దెబ్బ తగలలేదు కాబట్టి, కానీ హెమరేజ్ అయితే బ్రెయిన్లో అయింది కాబట్టి, అంటే మనం చెప్పాల్సిందల్లా ఏమిటి, ఈ సౌండ్ వల్ల, నాయిస్ వల్లే వచ్చింది. నాయిస్ వల్ల రావడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఏదైతే ఉందో అది ఛిద్రం అయిపోవడం వల్ల, డిస్రప్ట్ అయిపోవడం వల్ల వచ్చినటువంటి విషయం అని నాకు అనిపిస్తూ ఉంది. ఇది మనం నిజానికి దగ్గరగా అనిపిస్తూ ఉంది. అదే కాకుండా ఇప్పుడు సౌండ్ గురించి మనం ఏదైతే వాతావరణం పొల్యూషన్ అనుకోండి, వాయు కాలుష్యం కాదు, నాయిస్ కాలుష్యంగా ఆలోచించినట్టయితే 2 మాటలు, న్యూరోసైకాట్రిక్ డిజార్డర్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళలో కూడా. అంటే ఏమిటి, యాంగ్జైటీ, డిప్రెషను, కోపం, తాపం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఆలోచన శక్తి తగ్గిపోవడం, అదే కాలిక్యులేషన్ కానీ కాగ్నిటివ్ డిక్లైన్ అంటారు, అవి చాలా చాలా ఎక్కువ అవుతుంటాయి. తల్లి గర్భంలో ఉంది, ఈ నాయిస్ పొల్యూషన్ కానీ దానికి లోన్ అయ్యారనుకోండి, వాళ్ళకి పుట్టబోయే పిల్లల్లో వాళ్ళు మార్పులు కనబడుతున్నాయట. అదే కాకుండా ఇప్పుడు కామన్గా ఏదంటే మన భారతదేశంలో 65 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. పార్కిన్సన్ వ్యాధి అన్నది, ఆల్జీమర్స్ వ్యాధి అని, డీజనరేటివ్ డిజీజ్ అంటాం. అలాంటి ఆల్జీమర్స్ వ్యాధి అన్నది జనరల్గా పెద్ద వయసులో వస్తుందని కూడా మనం అనుకుంటూ ఉంటాం. ఈ నాయిస్ పొల్యూషన్ వల్ల మెదడు లోపల ఉండాల్సినటువంటి ఏదైతే ఉందో టౌ ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఎక్యుములేట్ అయ్యి దానివల్ల కూడా ఆల్జీమర్స్ వ్యాధి రావడానికి కూడా కారణమైంది. అంటే ఏదో ఒక్కదానితో ఆగిపోవు, బ్లడ్ ప్రెషర్తోనో చెవు వినికిడితోనో కాకుండా ఇవన్నీ విషయాల వల్ల కూడా లోపలికి ఇబ్బంది వచ్చింది. మెదడు లోపల దాని తాలూకా పర్యవసానం అంతా కాకుండా చాలా ప్రమాదం అన్నది జరుగుతూ ఉంది. అందుకని భారత ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇండస్ట్రియల్ ఇది లేకపోతే ట్రిలియన్ ఎకానమీ, ఇంకా దగ్గరలో 2047 కల్లా మనం 3వ స్థానానికో 2వ స్థానానికి ప్రపంచంలో ఆక్రమించాలనే ఆలోచన ఒకటి ఉండేటట్టయితే ప్రజల తాలూకా ఇప్పుడు చూడండి, ఇన్ని ఆరోగ్యపరంగా ఆలోచిస్తే ఎకనామిక్గా ముందు ఉండనటువంటి దేశాలు, మీరు అమెరికా తీసుకోండి, ఇంగ్లాండ్ తీసుకోండి, చైనాలో అయితే మనకు పూర్తిగా వివరాలు రావు, ఎక్కడ కూడా ఇంత నాయిస్ పొల్యూషన్ లేదే, మన దగ్గర మాత్రమే ఉంది. మరి తర్వాత మామూలుగా ఎకానమీ బాగా ఉండేటువంటి బంగ్లాదేశ్లో మొన్నటి వరకు, ఇప్పుడు ఏం జరుగుతున్నది మనం పక్కన పెడదాం, మొన్నటి వరకు మరి ఆ ఎకానమీ చాలా ఒక స్టేజ్లో భారతదేశం కంటే వాళ్ళ జీడిపి ఎక్కువ ఉందన్నారు. అలాగే వియత్నాం, ఈ అన్నింటిలో కూడా నాయిస్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉందట. అందుకని ప్రభుత్వం వాళ్ళు కూడా దాని గురించి కొన్ని చర్యలు తీసుకోవాలి. డీజే గురించి ఎందుకు నేను చెప్పాను అని అంటే, ఇది ఒక యువతకు ఒక క్రేజ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఒక సంతోషకరమైనటువంటి ఇది కానీ, లేకపోతే క్లబ్బులు కానీ, పబ్బుల్లో కానీ, ఎక్కడైనా డీజే ఒక మ్యూజిక్ ఏదో ఒక లిరిక్ ఉంటుంది, ఆ లిరిక్ మారిపోతుంది, దానికి 4 మిక్సింగ్ అవుతూ ఉంటుంది, గట్టి సౌండ్. ఆ టైంలో యువత ఏంటంటే దాని ప్రభావం అర్థం చేసుకోరు. తర్వాత కాలక్రమేణా నిద్ర తక్కువ అయిపోవడం, ఇరిటబిలిటీ అయిపోవడం, ఇందాక చెప్పాను న్యూరోసైకాట్రిక్ ప్రాబ్లమ్ సరే
ఇన్ని ప్రాబ్లమ్స్ తర్వాత స్ట్రోక్ కానీ హెమరేజిక్ స్ట్రోక్ రావడం కానీ లేకపోతే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే కోవిడ్ టైంలో ఎవరికైతే ప్రాబ్లం వచ్చిందో అలాంటివి రాకుండా ఉండడానికి ఉపయోగపడిన ఈ పొర కానీ దానిలో రంధ్రాలు కానీ తెరయనట్టయితే అసలు వ్యక్తిత్వం మళ్ళీ ఒరిజినల్ వ్యక్తి కావడానికి ఆస్కారం ఏది ఉండదట. అందువల్ల నాయిస్, ఈ పొల్యూషన్ మీద కూడా నాయిస్ బోర్డ్స్ అని ఉన్నాయి. పొల్యూషన్ బోర్డులో అందరూ కూడా ఒక వాయు కాలుష్యం మీద దృష్టి పెడుతున్నారు. దయచేసి వీటి మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి, అదే కాకుండా అందరికి కూడా ఏంటంటే గుండె మీద ప్రాబ్లం వస్తుంది, గుండె పోట్లు వస్తున్నాయనో లేకపోతే బ్లడ్ ప్రెషర్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగాను నాయిస్ వల్ల అనేది ఉన్నాయి. మెదడు మీద దాని ప్రభావం ఉంది చాలా తక్కువ మంది గమనించారు. ఇది ఒక పెద్ద ప్రాబ్లము. మనకి ఏదైతే ఛత్తీస్గఢ్లో రావడం సంతోషమే కాకపోయినా దాని బట్టి ప్రభుత్వానికి ప్రజలకి అందరికీ ఒక మేలుకొల్పు. దీని నుంచి సౌండ్ తగ్గించాలి. ఎందుకంటే పెర్మిసిబుల్ సౌండ్ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు 70 డెసిబుల్స్ అయితే 130 డెసిబుల్స్ దగ్గర నార్మల్ ఎట్లా అవుతుందండి? మెదడులో దాని ప్రభావం ఉంది, అందులో నా చెడు ప్రభావం రాకుండా ఎట్లా ఉంటుంది? ఇలాంటివన్నీ అందరూ కూడా ఆలోచించాల్సింది. ఇది కొన్ని మన చేతిలో లేనివి. ఎవరి మీద రోడ్డు మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంటే చాలా వరకు మన తప్పు ఉండకపోవచ్చు. ఇది మన చేతుల్లో ఉన్నవి. మ్యూజిక్ ఎంజాయ్ చేయడం నేరం కాదు. దయచేసి ఎవరో ఏదో మేము దాన్ని తప్పుగా మాట్లాడుతున్నాం కాకపోయినా అంత సౌండ్ డెసిబుల్స్ అన్నది. అదే కాకుండా ఇప్పుడు పర్సనల్ హీరింగ్ లిమిట్స్ అని ఉన్నాయి. కొంతమంది ఇవన్నీ పెట్టుకుంటూ తిరుగుతుంటారు పిల్లకాయలు. దానికి కూడా లిమిట్ ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పారు? 80 డెసిబుల్సే ఉండాలట. అయితే ఆ సౌండ్ బయటకు వినబడదు కాబట్టి ఆయన ఎంత పెట్టుకున్నాడో ఆయనకే తెలుస్తుంది. ఇవన్నీ ఎందుకు నిర్ధారణ లేకపోతే సూచనలు ఇచ్చారంటే ఇవన్నీ దానివలన మీకు ప్రభావం తక్కువ ఉంటుంది. ఇప్పుడు రాత్రిపూట అనుకోండి, ఎందుకు 45 డెసిబుల్ చెప్పారు రెసిడెన్షియల్ ఏరియాస్లో. అక్కడ ఉంటే రాత్రి అంతా నిద్ర పట్టలేదు అబ్బాయి అని అంటారండి. పక్కన చాలా సౌండ్ అవుతుంది, పక్కింటి పెళ్ళి ఏదో అయింది అని అంటే నాకు నిద్ర పట్టలేదు అంటారు. మరి దానికి అదే కానీ కంటిన్యూస్గా ఇప్పుడు రణగుణధ్వని రాత్రి అంతా ఎక్కడో ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ ఇల్లు తీసుకొని ఉంటే దానివల్ల ఆరోగ్యం ఎంత డ్యామేజ్ అవుతుందండి. అదే కాకుండా అక్కడ పుట్టే పిల్లలు తర్వాత స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాళ్ళ తాలూకా పనితనం, వాళ్ళ తాలూకా ఎబిలిటీ, కమ్యూనికేషన్ కానీ ఇవి ఎంత తేడా అవుతుంది. ఇవన్నీ అంత ఒక సింపుల్గా ఏదో ఒక విషయంతోనే కాదండి. ఒక మొబైల్ ఫోన్ నిర్ణయించే ముందు ఇది కూడా దానివల్ల తక్కువ ప్రమాదం జరగటం లేదని నా ఆలోచన. ఖచ్చితంగా డాక్టర్ గారు, నిజంగా ఇంత సౌండ్ అనేది గుండె మీద ప్రభావం చూపిస్తుంది, హార్ట్ అటాక్లు వస్తాయని విన్నాము, చూసాము, జరిగినాయి కూడా. అవును. అయితే ఇది బ్రెయిన్ మీద ఈ మధ్య కాలంలో ఎక్కడో ఒక లడ్డు ఒక టీము వాళ్ళు ఎక్కడ హైదరాబాద్లోని ఇంకేదో ఊళ్ళో ఆంధ్రాలోనూ లడ్డు ఆక్షన్ అయిందట, విక్రయం. దాంట్లో ఒకరు గెలిస్తే ఈ అబ్బాయి సంతోషంలో ఇంకా డాన్స్ చేయడం ఆ సౌండ్కి అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. కానీ మెదడులో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంత ప్రమాదకరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఇంతవరకు దాని గురించి ఒక నిర్ధారణ కానీ సూచనలు కానీ జరగలేదు. ఖచ్చితంగా దీని గురించి చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. ఆదేశాలు వెంటనే జారీ చేయాలి. ఇది ఆరోగ్యానికి హాని చేసేదే కాదు, అసలు ప్రాణాలే పోతాయి దీనివల్ల. రాత్రి 12-1 గంటల తర్వాత క్లబ్బులు ఉంటాయి లేదు అన్నది ఎలాగైతే ప్రభుత్వం నిర్దేశిస్తున్నారో ఆరోగ్యం లేట్ అవుద్దని, అక్కడ ఉండాల్సిన సౌండ్ శాతం ఆ పక్కన ఉండేటువంటి రెసిడెన్షియల్ ఏరియాస్కి ఏమవుతుంది అర్థం చేసుకోండి. రెసిడెన్షియల్ ఏరియాస్కి క్లబ్బుల్లో మాత్రమే కాదు, రకరకాల పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఏదైనా కొన్ని మన మంచి పండగల సీజన్ అప్పుడు కూడా దాన్ని ఈ విధంగా డీజే, దానికి పోలీసు వారు వెళ్ళి దానికి చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైనా వాళ్ళు చేయకపోతే పోలీసు వాళ్ళు రంగంలో దిగాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలాసార్లు ఇప్పుడు క్లబ్లు కానీ ఇవన్నీ ఉండే దగ్గరలో రెసిడెన్షియల్ ఏరియాస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం, తర్వాత పోలీసులు వెళ్ళి రంగంలో దిగి దాన్ని వాళ్ళని తగ్గించడం చేయటం అని జరుగుతూ ఉంటుంది. అంటే సౌండ్ వల్ల అప్పటికేదో ఇబ్బంది అనే కాకుండా లాంగ్ రన్, అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో వచ్చినటువంటి సంఘటన అందరికీ జరగాలని నేను కోరుకున్నప్పటికీ దానివల్ల ఇబ్బంది అన్నది తప్పకుండా ఉందని ఇప్పుడు నేను దానిలో పూర్తిగా విశదీకరించిన తర్వాత, ఆలోచన చేసిన తర్వాత, రీసెర్చ్ చేసిన తర్వాత చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ కానీ ఇబ్బంది కానీ వచ్చినట్టయితే, న్యూరో ఇన్ఫ్లమేషన్ కానీ వచ్చినట్టయితే ఈ రెండు కూడా చాలా ఇబ్బంది అని కూడా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఖచ్చితంగా సార్, చాలా చక్కగా చెప్పారు. ఆలోచన చేయాలని కోరుకుందాం. జనరల్గా ఇలాంటివి ఆరోగ్యానికి హానికరమే. సో డీజే సౌండ్స్ అంటే పెళ్లిలో కూడా మనం చూస్తూ, అవునండి, ఎక్కడ శుభ కార్యక్రమం అయినా, పెళ్ళి ఒకటే కాదు, బర్త్డే అయినా కానీ ఇంకెక్కడ కానీ ఎవరో నిశ్చితార్థం అయినా కానీ ఎక్కడైనా కానీ రండి ఆరోగ్యం చెడగొట్టుకుని అన్నట్లుగానే ఉంటున్నాయి. నిజంగా పెద్దవాళ్ళంటే ఓకే ఏమో తర్వాత సంగతి, కానీ మరీ చిన్న పిల్లలు ఉంటున్నారు, దానికి వాళ్ళు డ్యాన్స్ ఆడుతూ ఉన్నారు, వాళ్ళ ఆరోగ్యం మీద ఇవి ఎలాంటి ప్రభావం చూపిస్తాయని కనీసం కూడా ఆలోచించలేని పరిస్థితి ఉంది. సో నిజంగా ఇవి
చాలా మంది పెద్దలు చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళు, అవును. అంతంత సౌండ్స్ పెట్టకండి, వద్దు వద్దు అని. ఎవరికైనా హార్ట్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, వార్న్ చేస్తూ ఉంటారు. కానీ ఆలోచించే పరిస్థితి లేదు. అదొక ఆ స్టైల్. ఉత్సాహంలో ఏమైందంటే ఇవన్నిటికీ కట్టుబాట్లకన్నీ నీరు కారిపోతుంది. అవును. కానీ ఉత్సాహము ఉండాలి, సంతోషకరమైన సమయాల్లో తప్పకుండా ఎంజాయ్ చేయాలి, ఇది తప్పేం లేదు. దాంట్లో ఒక లిమిట్ ఉండాలి, ఏ రకం ఇదని. ఖచ్చితంగా. ఏదైతే మద్యం సేవించడానికి లిమిట్ అనో లేకపోతే ఇంకో దానికి లిమిట్ అనో, సౌండ్ కూడా అంతే ప్రమాదము అని మనం ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం తెలియజేస్తున్నాం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. నిజంగా ఆలోచించాలని కోరుకుందాం, ఆ దిశగా చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుందాం. ధన్యవాదాలండి. నమస్తే.